మోహన్ రెడ్డి గారు చెప్పింది ఇది బందరు పోర్ట్ ఉంది, ఇటు విజయవాడ ఉంది, అటు గుంటూరు ఉంది, అటు నాగాయలంక, మరి అవనిగడ్డ, గుడివాడ, హనుమాన్ జంక్షను, మరి ఎన్ని గ్రామాలు కలుపుకునే కనెక్టివిటీ ఉంది కాబట్టి ఇక్కడ డెవలప్ అవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి కొంచెం 10,000 కోట్లతో రింగ్ రోడ్లాగా ఏర్పాటు చేసుకుంటే ఓ పక్కన ఇండస్ట్రీస్ వచ్చినా, ఓ పక్కన ఫార్మా ఇండస్ట్రీస్ వచ్చినా, ఓ పక్కన ఐటీ వచ్చినా, ఓ పక్కన ఎలాగా మన అమరావతిలో అసెంబ్లీ ఉంది, సెక్రటేరియట్ ఉంది, ఇది పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతున్న ఉద్దేశం మీద భావి గన్ ఆయన లాస్ట్లో కూడా మాట్లాడినాడు. గన్ అంటే జగన్ అనుకుంటారేమో, మీరు పేరు కూడా మార్చుకోండి. ఆయన ఏమి ఆలోచనతోనే చెప్పున్నారు. ఇది ఇవాళ మరి అటు మందర కానీ, అటు అవనిగడ్డ కానీ, అటు గుంటూరు కానీ, అటు విజయవాడ కానీ ప్రతి ఒక్కళ్ళు ఆలోచనలో పడ్డారు. ఇది కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఇక్కడ ఆల్రెడీ కనెక్టివిటీ ఉంది కాబట్టి, ఆల్రెడీ ఇక్కడ ప్రజలు ఉన్నారు కాబట్టి, 60 లక్షల జనాభా ఉన్నారు కాబట్టి, అక్కడ 10-12 ఊర్లు ఉన్నాయి. అంతా పోసి అక్కడ 25 లక్షలు కూడా నేను జనాభా అక్కడ పెట్టే కన్నా ఇది డెవలప్ చేసుకుంటే తక్కువ ఖర్చుతోటి హైదరాబాద్ను మించి రాష్ట్రంగా తయారవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆయన చెప్పిన మాటని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ ఆలోచనతోటి అందరూ కూడా అంగీకరించే టైంలో ఇవాళ ఏదైతే రాధాకృష్ణ బాధతోటి మరి అక్కడ మరి ఆయన ఏం కోరుకున్నారో ఏం చేశారో మాకు తెలియదు. కానీ ఆయన ఒక ఇలాగా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన మహిళల మీద, అందరు రాష్ట్రం మీద మహిళల మీద చెల్లులుగా భర్తలకి భార్యలను చెల్లులుగా చేసి వేరే పెళ్లి చేయమని చెప్తున్నాడంటే మీ భార్య నిన్ను క్షమించదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. వెంటనే మీరు మాట్లాడిన వాగుడు వెనక్కి తీసుకుని క్షమాపణలు మహిళా లోకానికి చెప్పకపోతే మహిళలు నిన్ను ఎప్పుడు క్షమించరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నువ్వు ఏ స్థాయి నుంచి వచ్చి ఏ స్థాయికి వెళ్ళావో ఒకసారి నువ్వు ఆలోచించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఇవాళ ఈ రాష్ట్ర అభివృద్ధికి మీరు ఏమన్నారు, ఎలక్షన్ ముందు సంపద సృష్టిస్తా ఉన్నారు. ఇవాళ సంపద సృష్టిస్తాం కదా, అప్పులు సృష్టిస్తున్నారు. 18 నెలలు 22 నెలల్లోనే 2,40,000 కోట్లు అప్పు చేశారంటే జగన్మోహన్ రెడ్డి 3,40,000 కోట్లు అప్పు, 2,40,000 కోట్లు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో కరోనా వచ్చినా 3,32,000 కోట్లే చేశారు. సంపద సృష్టించాడు ఆయన. ఆ సంపద సృష్టించబట్టే ఇవాళ ప్రజలకందరికీ కూడా పథకాలు వేయటం, తద్వారా మళ్ళీ జీఎస్టీ రూపంలో సంపద రావటం, మళ్ళీ ఆ సంపదను ప్రజలకి ఖర్చు పెడతాం. ఇవాళ 17 మెడికల్ కాలేజీలు కట్టించినా, అలాగే పెద్ద ఎత్తున మరి కిడ్నీ సెంటర్ కట్టించినా, పోర్టులు కట్టించినా, జట్టీలు కట్టించినా, సచివాలయాలు కట్టించినా, ఆర్బీకే సెంటర్లు కట్టించినా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మేము చెప్పుకోలేకపోయాం. మీరు ₹10 పని చేసి ₹100 అభివృద్ధి చేశామని చెప్పుకుంటారు. మేము ₹100 చేసి కూడా ₹1 కూడా చెప్పుకోలేదు. ఎందుకంటే ప్రజలకు పని చేయాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే తపంతోటే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇవాళ మీరు ఈ రాష్ట్రాన్ని అప్పులు ఊబులోకి నెట్టేస్తున్నారు. అటువంటిది మీరు అమరావతిని ఎలా డెవలప్ చేస్తారని